చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో అమరావతిలో ఎంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ డి ప్రసన్న కుమార్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ కు సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ విచ్చేశారు. కార్యాలయానికి విచ్చేసిన ప్రసన్న కుమార్ కు సంస్థ చైర్మన్ శ్రీనివాసరాజు, సభ్యులు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. కార్యాలయం ఆవరణలో గల ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి, ఐసీఐ వ్యవస్థాపకుల విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్స్ కీలక పాత్రను పోషిస్తున్నారన్నారు. శ్రీనివాసరాజు మాట్లాడుతూ జీఎస్టీ చట్టంపై అవగాహన కల్పించడంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ కీలక పాత్రను పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఐ కాకినాడ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, సెక్రటరీ పాండురంగమూర్తి, ట్రెజరర్ సూర్యనారాయణమూర్తి, లోక్నాథ్, వెంకటరమణ, పలువురు చార్టర్డ్ అకౌంటెంట్స్ పాల్గొన్నారు. నేను కూడా అక్కడే ఉన్నాను. నిన్న మేము 10 మంది వెళ్ళాము, వాళ్ళు 31 మంది మెంబర్స్ ఉన్నారు. డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చాము. మేము ఇది ఇంకా సరళీకరణ ఎలా చేయగలం, అది లిటిగేషన్ లేకుండా, అంటే లిటిగేషన్ తగ్గించాలి, సరళీకరణ అవ్వాలి, దాన్ని కన్సైజ్ చేయాలి మొత్తం యాక్ట్ అంతా కూడా. దానిలో చాలా సూచనలు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా అంటే మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ దాదాపు 536 క్లాసులు ఉన్నాయి. దాంట్లో ఇంకా ఒక 83 క్లాసులు తగ్గించవచ్చు. తగ్గించి 450 క్లాసులు తీసుకురావడానికి, ఇంకా సులభతరం చేయడానికి, అక్కడ ఒక 22 ఇష్యూస్లో ఇంకా లిటిగేషన్ ప్రోడ్ ఉన్నాయి. వాటన్నిటి కూడా వాళ్ళకి సెలెక్ట్ కమిటీ చెప్పి ఇంకా దాంట్లో క్లారిటీ తీసుకొచ్చి లిటిగేషన్ ఫ్రీగా చేయాలని చెప్పేసి ఇలా మేము భారత ప్రభుత్వంతో సహకరిస్తూ చేస్తున్నాము. సో మాకేంటి యాక్ట్ ఆఫ్ పార్లమెంట్లో మాకు స్థాపించబడిందని చెప్పాను ఇందాకే. అలాగే మాకు 5 రీజనల్ కౌన్సిల్స్, 177 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ బ్రాంచ్లో కాకినాడ బ్రాంచ్ ఒకటి. సో అలాగే మాకు భారత 5 రీజనల్ కౌన్సిల్స్తో పాటు మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇప్పుడు ఆల్రెడీ మాకు జైపూర్లో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, ఈ మధ్య కలెక్టర్లో స్టార్ట్ చేశారు. ఏదో నేను వైస్ ప్రెసిడెంట్ సందర్భం నేను చెప్పట్లేదు, కానీ మా అందరి ఆశ ఇక్కడ చాలా ఆశ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ తరఫున ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రావాలని చెప్పి మా అందరికీ మా ఆశ. నిమిత్తం ఆల్రెడీ మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా సో వాళ్ళతో కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఇంకొక 10 రోజులు, ఇంకో 30 రోజులు మేము కలవబోతున్నాం. కలిసి వాళ్ళు కూడా ఆల్రెడీ డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా మాకు సూచనలు ఇచ్చారు. మేము ల్యాండ్ అలాట్ చేస్తామని చెప్పేసి. మన ఆంధ్రప్రదేశ్కి సెంటర్గా ఉంటుంది కాబట్టి విశాఖపట్నం ఎంత కమర్షియల్ క్యాపిటల్ అయినా ఇంకోటి అయినా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతకి మా స్టూడెంట్స్కి అయితేనేమి, మెంబర్స్కి అయితేనేమి ఉపయోగపడాలి, రీసెర్చ్ యాక్టివిటీస్ చేయాలని అమరావతిలో ల్యాండ్ ఇస్తామని చెప్పి సూచనలు వచ్చాయి. కాబట్టి అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కొత్త బిల్లు వల్ల నష్టం లేదు, ఉపయోగం లేదండి. ఇదేంటంటే సరళీకరణ. ఈ రోజు మీరు యాక్ట్ చదవాలంటే మీరు అర్థం చేయడం చాలా కష్టం. అది ఒక సెక్షన్ చదవాలంటే ఆ సెక్షన్ చదివి సింపుల్ ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్లో అర్థమైంది మీకు అర్థం కాదు. ఎందుకంటే దీని లింక్ 10 సెక్షన్లు ఉంటాయి ఎక్కడెక్కడ. అవి అన్నిటి చేసి సరళీకరణ చేశారు. ఎవరైనా చదివితే అర్థమయ్యే తీసుకెళ్ళారు. ఆ లిటిగేషన్ కొన్ని ఉంటాయి, ఏది కొన్ని ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి కదా, ఇంటర్ప్రిటేషన్ తేడా ఉంటుంది. అంటే ఒకరో ఒకరికి ఇంటర్ప్రిట్ చేసి అన్ని లిటిగేషన్కి వెళ్ళిపోయింది. ఎక్కడ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంటాయి, ట్రిబ్యునల్కి వెళ్తుంది, హైకోర్టు, సుప్రీంకోర్టు రిలేటివ్, అవి తగ్గుతాయి. Both accountants who are writing the books of accounts of our clients and also business people ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల మనం ఏ విధంగా మనం అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉంచుకోవచ్చు, ఇవన్నీ మేము చేసాం. అలాగే ఇప్పుడు కొత్తగా న్యూ ఛాలెంజ్ ఏంటంటే మాకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ 2025 కొత్తగా వస్తుంది. ఎప్పుడైతే పార్లమెంట్ నామ్ అవుతుందో దాని తర్వాత అది యాక్ట్ కింద ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు కూడా వీఆర్ రెడీ టు టేక్ అప్ దిస్ ఛాలెంజ్ టు ఎడ్యుకేట్ on both business people and also all the people connected with either directly or indirectly and by ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు ఈయన ఈ సంవత్సరం మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నారు. ఆయన నెక్స్ట్ ఇయర్ బై కన్వెన్షన్ he will become the president of the Institute of Chartered Accountants of India, which is a proud moment for entire Andhra Pradesh. Because last 8 years నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పొజిషన్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒక 8 years బ్యాక్ ఒక ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. నౌ ఈజ్ ఈవెన్ దో ఈజ్ ఫ్రమ్ వైజాగ్ బ్రాంచ్, బట్ ఈజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ అవర్ కాకినాడ బ్రాంచ్ and we can say that he is a member of our branch since long time because he is the backbone
and he is instrumental for coming this building also, institute building రావడానికి ఇవన్నీ కూడా ఈయనే కారణం. సో under his guidance, I'm confident to hope that the Center of Excellency will come into reality in Vijayawada.